నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరనేమో సిబ్బంది ఉండదు. సిబ్బంది లేక ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఈ మోరి మట్టి అంతా తీసుకపోయి మున్సిపల్ ఆఫీస్ లో పడేస్తే ఈ కంపు ఏంది, ఈ బాధ ఏంది అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. అందులోకి ఇది 10-15 రోజుల నుంచి ఎత్తకుండా, అంటే చూడి చక్కదనం ఏముందో, అంటే మనము గుడికి పోయినా, బడికి పోయినా, దావత్లకు పోయినా వీటిని తొక్కుకుంటూ అయితే పోవాలి. వాళ్ళు మాత్రం పనులు చేయరు. ట్యాక్సులు మాత్రం టైంకి తీసుకుంటారు. ఎన్ని రోజులైందన్న ఇది తీసి? 15 రోజుల నుంచి. చలో చలో నడవండి, ఇక బండ్లు తీయండి. చలో ఈసారి ఇది వేస్తే అర్థమవుతుంది. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, గతంలో కూడా వేసినాం. అప్పుడు కూడా పని సరిగ్గా చేయలే. ఎంత చింత లేకుండా అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. తీసుకపోయి అని లేద్దాం పదండి. జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరనేమో సిబ్బంది ఉండదు. సిబ్బంది లేక ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఆ కాంట్రాక్టర్లు ఎట్లా అంటే, మట్టి తీసడానికి ఒకరు వస్తారు, మట్టి ఎత్తుకపోవడానికి ఇంకొకరికి కాంట్రాక్ట్ ఇస్తారు. ఏడ పనులు అయితే కోఆర్డినేషన్ ఉండదు. ఇది ఒక్కటే కాదు, చెట్ల కొమ్మలు కూడా అంతే. చెట్ల కొమ్మలు కొట్టేది ఒకరు, మళ్ళీ వాటిని తీసుకుపోయేది ఒకరు. ఇట్లా ఉంటాయి వీళ్ళ పనులు. కనీసం ఒక లాడర్ లేదు వీళ్ళ దగ్గర. ఇంత ఘోరంగా నడుస్తుంది. 150 డివిజన్లకే చేతగాలే వీళ్ళకి చేయడానికి పని. ఇప్పుడు 300 డివిజన్లు అంట. 2000 స్క్వేర్ కిలోమీటర్స్. ఎట్లయితే పాసిబుల్? ఇంత ఘోరంగా ఉంటాయి వీళ్ళ పనులు. చెత్త తీసుకొచ్చి వీళ్ళకి వేస్తే వీళ్ళకి బాధ తెలుస్తుంది. ఇది స్వీట్ వార్నింగ్ మాత్రమే. ఈసారి చెత్త బ్యాగ్ లోనే తెచ్చి గిడ పెడుతున్నా. నెక్స్ట్ టైం ఆఫీస్ రూమ్లల్లో చైర్ల మీద వేస్తా. అప్పుడు వాళ్ళకి బాధ ఏందో అర్థమవుతుంది. ఒక లేడీ సింహంగా, సరూర్ నగర్ బిడ్డగా ఇప్పటి నుంచి సరే ఏ పని అయినా సరే ఊకునేది లేదు. పనులన్నీ టైంకి జరగాలి. ఎట్లయితే ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు టైంకి తీసుకుంటున్నారో అట్లనే పనులు కూడా టైంకి జరగాలి. లేకపోతే ఇట్లాంటివి రిపీట్ అయితేనే ఉంటాయి. మీరు మంచిగా వచ్చి పట్టించుకునేంత వరకు పనులు ఇట్లనే చేస్తాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.